సో ప్రస్తుతం మాతో పాటు రెడీమేడ్ మర్చెంట్స్తో పాటు క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం మాతో పాటు వ్యాపారస్తులు చాలా మంది ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళ నినాదం ఒకటే ప్రధానం మనం చూసుకుంటే మన ఊరు మన దుకాణం మన బాధ్యత అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తున్నారు. మీ కష్ట సుఖాల్లో మీ వెంటే ఉన్నవారిని మరొకండి అనేటువంటి ప్రధాన ఉద్దేశం కనపడుతూ ఉంది. అయితే మన ఊరి ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ నడుము బిగించాలంటూ కూడా వీళ్ళ నినాదం ప్రధానంగా కనపడతా ఉంది. అయితే ఇటీవల మనం చూసుకున్నట్లయితే నంద్యాల జిల్లాగా రూపాంతరమైన తర్వాత అనేక కార్పొరేట్ వ్యవస్థలు ఇక్కడ నంద్యాలలో కొలుదీరుతున్నాయి. అయితే ముఖ్యంగా మనం చూస్తే హంగు ఆర్భాటాలు ప్రధానంగా చూసుకుంటే సినీ తారాలు ప్రముఖుల చేత ఇక్కడ షాపింగ్ మాల్లను ప్రారంభిస్తూ ప్రజలను ఆకర్షితులను చేసుకున్న పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇక్కడ గతంలో నుండి కొన్ని సంవత్సరాల పాటు స్థానికులు ఎన్నో వ్యయ ప్రయాసాలకు చేకూరి అప్పు సప్పు చేసుకుంటూ వ్యాపారాలను నిర్వహించుకున్న వ్యవస్థ ఇక్కడ కొనసాగుతుంది. అయినప్పటికీ ఇక్కడ వ్యాపారులకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది ఇలాంటి కార్పొరేట్ వ్యవస్థలు రావడం వల్ల. అయితే ఇది విషయానికి సంబంధించి కొంతమంది వ్యాపారం మంత్రున్నారు అన్న ప్రధానం చెప్పండి. అంటే ఏంటి ప్రధాన ఉద్దేశం? ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థలు ఇన్ని వెలుస్తూ ఉన్నాయి, షాపింగ్ మాల్ వెలుస్తూ ఉన్నాయి, సో ప్రజల్ని ఆకర్షిస్తున్నారు, అంగు ఆర్భాటాలు చేస్తున్నారు. ఆ ధరలకు మీ షాప్లో నుండి ధరలకు ఎలాంటి వ్యత్యాసం ఉంటుంది? ముఖ్యంగా షాపింగ్ మాల్స్ అంటేనే ఎక్కువ పెట్టుబడి పెట్టుకొని వాళ్ళు చేసుకుంటుంటారు. దానివల్ల ఎక్స్పెండిచరు ఖర్చులు ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. దాంతోపాటు కేవలము పబ్లిసిటీ వరకే వాళ్ళు చూపిస్తారు, ఏదన్నా తక్కువ రేట్లు అని చెప్పేసి, డిస్కౌంట్లు అని చెప్పి, ఆఫర్లని. లోపలికి పోయినాక మా షాపులతో వాళ్ళ కాడ ఉండే క్లాతులు పోల్చుకుంటే మా దగ్గర క్వాలిటీ ఉంటుంది. వాళ్ళు ఇంకా రేటు ఎక్కువ అమ్ముతారు. మాతో పోలిస్తే వాళ్ళు చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. అది ప్రజలందరూ గమనించారు. ఒకటి తక్కువ పెడితే ఇంకో దాంట్లో దాన్ని త్రిబుల్ రేట్ పెట్టింటారు. ఇప్పుడు ఏదైనా ఒక టీషర్ట్ వేసుకున్నాము, 3 టీషర్ట్లు 1000 రూపాయలు అని పెట్టింటారు. అదే 3000కి ఇంకో టీషర్ట్ పెట్టింటారు. ఇది 3 కొన్నోళ్ళు అది ఒకటి కొనుక్కొని పోతారు. దానివల్ల వాళ్ళు అట్లా చేసుకుంటుంటారు. దానివల్ల దాంట్లో మొత్తం ఉండేది మోసమే. అది అందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. చాలా వరకు ప్రజలు కూడా మాతోనే ఉన్నారు. ఎన్ని మాల్స్ రాని ఏదైనా కానీ నంద్యాల ప్రజలు ఫస్ట్ ఏ షాపింగ్ మాల్ వల్ల ఫస్ట్ చూస్తారు, 1 నెల 2 నెలలు చూస్తారు, తర్వాత మామూలు మా షాపులకే వచ్చి కొంటారు. అది చాలామంది కస్టమర్లు చెప్పిందే. ఇంతవరకు ఒక 3-4 షాపింగ్ మాల్ వచ్చినాయి, కానీ అది ఒక 6 నెలల వరకు తర్వాత డౌన్ అయిపోవడం అలా జరుగుతుంది. నంద్యాల ప్రజలు ఏమీ ఆషామాషిగా లేరు, చాలా హుషారు ఉన్నారు నంద్యాల ప్రజలు. మాకే సహకరిస్తారని మేము ఖచ్చితంగా అయితే కోరుకున్నాం. నంద్యాలలో దాదాపుగా ఈ రెడీమేడ్ షాపులు 350 దాదాపుగా ఉన్నాయి. దాన్ని నమ్ముకొని 10,000 మంది జీవిస్తున్నారు. వీళ్ళందరి తరపున కోరుకుంటున్నాను, ఖచ్చితంగా స్థానిక వ్యాపారస్తుల వద్దనే కొనాలని చెప్పేసి నంద్యాల ప్రజలను మరీ కోరుకుంటున్నాను. ఈ కార్పొరేట్ మాల్స్ వల్ల మోసానికి బలి కాకుండా స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించి తద్వారా నంద్యాల అభివృద్ధికి ప్రతి ఒక్క వ్యాపారానికి కూడా ఇబ్బంది. ఇలాంటి మాల్స్ రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మాల్స్ ఇంకా రాకుండా మీరే ఇప్పుడు వచ్చిన మాల్స్కి పోకుండా సమాధానం చెప్పి వాళ్ళ కార్పొరేట్ సంస్థలకి బుద్ధి చెప్పాలని చెప్పేసి, అదే రకంగా స్థానిక వ్యాపారస్తులను ప్రోత్సహించి బలపరచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే గతం నుంచి సీనియర్ అంటే గతం నుంచి మీరు వ్యాపారం చేస్తున్నారు, అంటే గతానికి నేటి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? అదేవిధంగా నాణ్యత, అంటే క్లాత్ యొక్క నాణ్యత గురించి పెద్ద షాపులలో ఉన్నటువంటి నాణ్యతకు మన ఉండేటువంటి నాణ్యతకు, అదేవిధంగా ధరల వ్యత్యాసం ఎలా ఉంటుందండి? స్థానికంగా ఉన్నటువంటి వస్త్ర దుకాణాల్లో పూర్వం నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కొనసాగుతూ ఉన్నాయి. స్థానికంగా ఉన్న వాళ్ళ ఇబ్బందులు లేకుండా మంచి నాణ్యతమైన వస్త్రాలు సరసమైన ధరలకు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఇప్పుడు వచ్చే షాపింగ్ మాల్స్ అన్నీ డూప్లికేట్ రకాలు పెట్టి వాళ్ళు ఒకటి జనానికి బెనిఫిట్ చూపించి ఇంకొక దాంట్లో 2 3 లాభాలు తీస్తున్నారు. కాబట్టి స్థానిక ప్రజలు ఇది గమనించి ఆ యొక్క మాల్స్కి వెళ్లకుండా స్థానిక ఉన్నటువంటి వస్త్ర వ్యాపారాలను సహకరించి మీరు కూడా బెనిఫిట్ పొందాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
మనం ప్రధానంగా చూసుకుంటే మనం గతంలో చూసుకున్నా కూడా నేటికి చూసుకున్నా కూడా అంటే కేవలం హంగు ఆర్భాటాలను చూసి ప్రజలు అక్కడ వెళ్ళాలన్నా, లేదంటే నాణ్యతను బట్టి మీకు కింది స్థాయి అంటే చిన్న చిన్న దుకాణాలకు అంటే షాపింగ్ మాల్స్ కాకుండా మనం స్థానికంగా ఉండి గతంలో నుంచి నిర్వహిస్తుంటే ఈ షాపింగ్లోకి వస్తే ఎలాంటి అనుభవం ఉంటుంది ప్రజలు? గత 20 సంవత్సరాల నుంచి కూడా స్థానికులు అయితే అందరూ లోకల్ వ్యాపారస్తులకే చాలా మద్దతుగా తెలిపారు ఎన్నేళ్ళ నుంచి. ఇప్పుడు కొత్తగా ఒక సంవత్సరం నుంచి ఈ షాపింగ్ మాల్లు ఎక్కువైనాయి. అయినా కూడా స్థానిక వ్యాపారస్తులు అయితే మాత్రం ఎవరు భయపడడం లేదు. ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా మేము ఏమైనా మంచిగా చేయాలని మేము అనుకుంటున్నాము. సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎంతోమంది చిన్న చిన్న వ్యాపారులు అప్పులు తెచ్చుకుంటూ చిన్న చిన్న వాళ్ళు ఎన్నో రకాల వ్యవసాయాలు చేసుకొని డబ్బులు తెచ్చుకుంటూ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల మనం చూస్తున్నాము వ్యాపారాలు నిర్వహించడానికి కూడా చాలా కష్టతరం అయిపోయింది వ్యాపారులకు. అదేవిధంగా నిర్వహిస్తున్న వ్యాపారాలకు అద్దెలు కట్టాలన్నా కూడా చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో ఇదే కొనసాగుతూ భవిష్యత్ తరాలకు ఎలా ఉంటుంది? ముఖ్యంగా మనం ఒకటి గమనించవలసినవి ఏంటంటే, ఒక కార్పొరేట్ షాపు మినిమం 8 నుంచి 10 లక్షలు బాడలేని అది రావు. దీంతోపాటు 10-15 లక్షలు వాళ్ళ మార్కెటింగ్ ఖర్చులు, ఇవల్ల కూడా డైలీ ₹1,00,000 ఖర్చు పెడితే వాళ్ళు ఎంత ప్రాఫిట్ దాంట్లో వేసుకొని ఎక్కడి నుంచో చోట నుంచి వాళ్ళు దాంట్లో నుంచి అయితే తీయాలి కదా. ఆ విషయము మాకు ఆ కెపాసిటీ పెట్టలేక కాదు, ఇంకోటి కాదు. అంత స్థాయిలో ఖర్చులు పెట్టి అనవసరమైన బర్డన్ ప్రజలకు మోపకుండా, ఇప్పుడు నేను సరుకు ఖరీదు పోయి పాత సరుకు తీసుకురాను కదా, కొత్త సరుకే తీసుకొచ్చుకుంటాను కదా. ఈ షాపింగ్ మాల్ ఏముంటాయి, వాళ్ళకి 5-6 షాపులు ఉంటాయి. ఒక చోట పోలేదు ఇంకో చోట పోలేదు ఇంకొక చోటుకి తీసుకోపోతూ వీళ్ళు ఆ సరుకులు రొటేషన్ చేసుకుంటుంటారు, ఒక చోటుకి చేసుకుంటారు. మా షాపులలో మాకు ఆ పరిస్థితి ఉండదు. మేము కొత్త సరుకులు తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి, అమ్ముకోవాలి. మా దగ్గర ఇక్కడ అందరూ మొహం తెలిసిన వాళ్ళే వస్తూ ఉంటారు. ఒకసారి వచ్చినంటే రెండోసారి వస్తారు, రెండోసారి వస్తే మూడోసారి వస్తారు. మనం వాళ్ళ కడుపు కొట్టాలంటే చూస్తూ కొట్టలేము. సరే ఒక ₹50 తక్కువకే ఇస్తుంటాం మనం, ఏదో చూసి ₹100 తీసుకున్న కాడ ఒక ₹50 మళ్ళీ వస్తారు కదా, రెగ్యులర్గా ఉంటారు కదా అనేది ఒక రిలేషన్ బాండింగ్లో వెళ్ళిపోతున్నాం. అదే కార్పొరేట్ వ్యవస్థలో పోయి చూసినాం అనుకోండి, వాళ్ళు ఓనర్ ఎవరో ఉంటారు, వర్కర్ ఎవరో ఉంటారు, ఆడ రేట్ వేసి పెట్టింటారు. కనీసం మీరు పోయినందుకు ఆ బ్యాగ్కు ₹20 కూడా కట్టించుకొని మీ సరుకు మీకు పెట్టి పంపిస్తారు. ఇది జరిగే వ్యవహారం. అందువలన ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్లో గత 10-15 సంవత్సరాల నుంచి అంతా ఈ సాఫ్ట్వేర్లని ఈ జీతాలకు పోయేసి సిటీలలో అలవాటు పడిపోయేసి వాళ్ళకు ఏ సరుకు ఎక్కడ ఎంతకు దొరుకుతుందో వాళ్ళకు అవగాహన లేదు. అందువలన అడుగు పోతే అది ఉంటుంది కదా, అది తీసేసుకోవచ్చు కదా అనేది ఒక సింపుల్ మైండ్. అదే నువ్వు మీకు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఏజ్ గ్రూప్ అవతల వాళ్ళని తీసుకుంటే ఏ సరుకు ఎక్కడ పోతే ఎంతకు తక్కువ దొరుకుతుంది అనేది వాళ్ళకి అవగాహన. వాళ్ళు ఖచ్చితంగా లోకల్ వ్యాపారస్తుల దగ్గరికే పోతారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కు వాళ్ళకి ఓపిక తక్కువైంది, ఏది ఎక్కడ కొనాలనేసి పోవటం, ఆ సెల్లులో చూసుకోవడం, ఇంతకు తీసుకోవడం, రావటమే. అది ఏ సొమ్ముకి ఎంత డబ్బు పెడుతున్నావు అన్నది వాళ్ళకు అవగాహన రావట్లేదు. మెయిన్ ఇప్పుడున్న యూత్ కూడా ఏంటంటే ఆ డబ్బులు, సాఫ్ట్వేర్ డబ్బులు రావటం, వీళ్ళు కూడా పోతమానలే 100-200 ఏమవుతుందిలే అన్నది వాళ్ళకు కొద్దిగా లెక్కలేనితనంగా భావిస్తున్నారు. అట్లా కాకుండా లోకల్ వ్యాపారస్తుల దగ్గర కొద్దిగా డబ్బు అన్నది ఎవరైనా ఒక ₹100 ఎక్కువ పెట్టి కొనడము, ఇది చేయడం మంచి పెద్ద ఇదేం కాదు. కాకపోతే ఎంత పొదుపుగా వాడుకోవడం అనేది మనం డబ్బుకు మనం ఇచ్చే గౌరవం లాంటిది. అంటే ఫైనల్గా ప్రజలకు ఏం చెప్తారు అంటే ఎక్కడ పోతే క్వాలిటీ దొరుకుతుంది, ధరలు తక్కువ దొరుకుతాయి అని చెప్తే ప్రజల అవగాహన కోసం ఫైనల్గా మాట ప్రజలు ఖచ్చితంగా లోకల్ వ్యాపారస్తుల దగ్గర లోకల్ ప్రజలు పోవడం వలన కంపల్సరీ వాళ్ళకి తక్కువకే ఇస్తాం. ఎందుకంటే మనం లోకల్గా మొహం చూసుకోవాలి. ఏదైనా ఏదైనా ఇబ్బంది ఎంతైనా రేపొద్దున మన దగ్గరకు వచ్చానా అంటాడు, మనం రేపొద్దున సమాధానం ఏం చెప్పుకోగలుగుతాం. అందుకోసము మనకు ఖచ్చితంగా లోకల్ వ్యాపారస్తులు అయితే ₹10 తక్కువకి వస్తుంది. కరెక్ట్గా మనం సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇది బాగలేదు, ఏదో ఇబ్బంది ఉందంటే ఇంకోటి మార్చిపోవచ్చు. అట్లా మనం అనుకూలమైన వ్యవహారం ఉంటుంది మన దగ్గర. లోకల్ ప్రజలు లోకల్ వ్యాపారస్తుల దగ్గరే కొనేటట్టుగా అందరూ కొనసాగాలని కోరుకుంటున్నాం. మీరేం చెప్తారు? గతం నుంచి వ్యాపార నిర్వహణ చేస్తాను. సో నాటికి నేటికి తేడా ఏంటి? ప్రజల గురించి చెప్తారు. ప్రజల పర్చేజింగ్ పవర్ అనేది పెరిగింది. దానికి తగ్గట్టుగా వాళ్ళ అభిరుచులు కూడా పెరిగినాయి. దానికి తగ్గట్టుగా మేము లోకల్ వ్యాపారస్తులు కూడా వాళ్ళకి అనుగుణంగా, అంటే వాళ్ళ అభిరుచులకు అనుగుణంగానే ప్రతి ఫ్యాషన్, నెల లోపల వచ్చిన ఫ్యాషన్ ప్రతి స్థానిక దుకాణాల్లో కూడా చేస్తున్నారు, అప్డేట్ ఇస్తున్నాము. అదేవిధంగా తక్కువ ధరలో ఇస్తున్నాము. వీళ్ళందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రాంతీయంగా ఉన్నటువంటి చిన్న దుకాణాలను స్థానికులు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే దీనివల్ల ఆర్థికంగా మన ఊరు బలంగా ఉంటుంది.
అదే కార్పొరేట్ సంస్థలు కానీ కార్పొరేట్లో కానీ ఆన్లైన్లో కానీ కొనడం వల్ల మన ఆర్థిక వ్యవస్థ వికేంద్రీకరణ జరిగేయడం వల్ల మన ఊరు డెవలప్మెంట్ జరగదు. ప్రజలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, దయచేసి స్థానిక వ్యాపారస్తులందరినీ ప్రోత్సహించండి, స్థానికంగా ఆర్థికంగా బలపరచండి. మీరు బలపడాలి. సో ఇది చెప్తున్నారు. వ్యాపారస్తులు కూడా గతంలో నుంచి కూడా నిర్వహిస్తున్న వ్యాపారాలు చెప్తున్నారు. కేవలం అంగులు ఆర్భాటాలు చేసేటువంటి వాటికి ఆకర్షితులు కాకుండా ప్రజలు స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారులకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి అక్కడికంటే కూడా ధరలు ఇక్కడే తక్కువ ఉంటాయి. అయితే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి కొంచెం ముఖపరిచయాలు ఉండడం వల్ల రేట్లు కూడా ధరలు కూడా ఉన్నదానికంటే కూడా తగ్గించి ఇచ్చే అవకాశం ఉంటుందని కార్పొరేట్ వ్యవస్థలో కొత్తగా వచ్చిన వారు వాళ్ళ కేవలం వ్యాపారం మీద వ్యామోహం ఉంటుంది తప్ప ప్రజలకు వచ్చేటువంటి కొనుగోలు చేయడానికి వచ్చేటువంటి వస్త్రాలను వచ్చి ప్రజల మీద ఇలాంటి ప్రేమ అభిమానాలు ఉండవు. కాబట్టి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ప్రతి ఒక్కసారి మరొకసారి ఆలోచించి స్థానికంగా ఉండేటువంటి వ్యాపారాలను బలపరిచి ఆర్థికంగా బలపరిచినట్లయితే మన నంద్యాలను కూడా ఆర్థికంగా మనం వ్యయంతో పాటు వీళ్ళని కూడా మనము బలపరిచిన వారు అవుతామని కూడా వ్యాపారులు తెలియజేస్తున్నారు. మరోసారి కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలని మరొకసారి కూడా తెలియజేస్తున్నారు వ్యాపారస్తులు.